శ్రీరామ్ ఈ నెల 25/12/2024 బుధవారం గోకవరం సీఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. బహుజన సమాజ్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు భరత్ మాట్లాడుతూ మనువాదులైన బీజేపీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సదరు మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత నాయకుడు నేతల రమేష్ మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ వాదుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలోనూ దళితులతో పోరాటాలకు సిద్ధపడతారని స్పష్టం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇటీవల కాలంలో తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రాజ్యాంగ భక్షకులు రాజ్యంలో ఉండడం వలన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని వ్యతిరేక భావంతో ఉచ్చరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విశ్వాసహీనులైన నాయకులు అన్యాయంగా ప్రవర్తించడం మనం చట్టసభల్లో చూస్తున్నాం. దానిలో భాగంగా మనువాది అయిన అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని అనవసరంగా ఉచ్చరిస్తూ అవహేళనగా మాట్లాడాడు. అది మనసులో మాట, వాళ్ళ పార్టీ మాట. వాళ్ళు ఎప్పటి నుంచో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలంటే బహుజనులు భారతదేశంలో 85% ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 85% మందికి అందరితో పాటుగా చెట్టు పుట్ట పక్షి జంతువులతో పాటుగా మనుషులందరికీ సమానమైన హక్కులు ఇచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన కన్నా మించిన దేవుడు మరొకడు లేడు. కనుకనే ఈనాడు ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తెలుసుకుంటున్నారు, ఇంకా తెలుసుకుంటారు, భవిష్యత్తులో తెలుసుకుంటారు. అది నచ్చని మనువాదులు అడ్డదారుల్లో ప్రభుత్వాలను చేజిక్కించుకొని రాజ్యాంగానికి తూట్లు పొడు పార్లమెంటు నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మహోన్నతమైన రాజ్యాంగం పేరున్న ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగకర్తను అవమానించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటం లాంటిది. అందుకని బహుజన సమాజ్ పార్టీ ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి మనువాదుల్ని పార్లమెంటుకి వెళ్లకుండా బహిష్కరించాలని గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతూ పార్టీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్లో ధర్నా చేస్తూ కలెక్టర్ గారికి ఈ రోజున వినతి పత్రం ఇస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి జాతీయ అధ్యక్షురాలు కుమారి బెహన్జీ మాయావతి గారి పిలుపు మేరకు ఈ రోజున ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో ధర్నా కార్యక్రమం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ముందుగా పాత బస్టాండ్ దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఇక్కడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తున్నాం. అనంతరం గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఇవాళ ఇక్కడ కూడా మీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం నవభారత రాజ్యాంగ నిర్మాత విశ్వజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యసభలో ఈ దేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించి మాట్లాడటం అంటే యావత్ భారతదేశాన్ని అవమానించడమే, యావత్ భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటుని, ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించడంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఈ మనువాదులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ కూడా ఏనాటి నుంచో కలలు కంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళ యొక్క మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని ఎక్కడికెక్కడ బహుజనులంతా ఐక్యంగా ఉండి తిరగగొట్టడం వల్ల వాళ్ళు ఏం చేయలేనటువంటి నిస్సాయ స్థితిలోకి వాళ్ళ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి దిగజారారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.